వర్షం వస్తుంది తాడేపల్లిలో బాగానే ఇప్పుడు చిద్దాం అంట బాగానే. నిన్న గుంటూరులో బాగుపడిందంట, దంచి కొట్టిందంట గుంటూరులో బాగుపడిందంట వాన. నిన్న గుంటూరులో బాగుపడింది, ఇప్పుడు మనకు పడుతుంది. ఆయన అయిపోయింది ఇప్పుడు చంద్రబాబుది అక్కడ మీటింగ్ అది అయిపోయింది కదా, ఇప్పుడు పడుతుంది వాన. ఆయన సచివాలయానికి వెళ్ళిపోయాడు, లోనకి వెళ్ళిపోయాడు. అప్పుడు బాగానే ఉంది. ఆయన పెడతాడు చంద్రబాబు అన్నయ్య పెడతాడు, 10,000 ఇస్తాడు. 10,000 ఏమో ఎవరిని మలుతారో మరి తెలియదు. చంద్రబాబు అన్నయ్య 10,000 ఇస్తా అన్నారుగా. పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, ఆయన కూడా అన్నాడు 10,000 అని. లోకేష్ బాబు కానీ అందరు కానీ బాగానే అందరికీ ఏం చేయాలో చేస్తారు. ఇంకా న్యాయం చేస్తారులే ప్రజలకి ఇంకా న్యాయం చేస్తారు. ఇప్పుడు ఇంకా ప్రజలకి చూసి కొత్త న్యాయం చేస్తారు. ఏదైనా సరే పనులు ఆఫీసుల్లో కూడా వెళ్ళంగల్లే ఏదన్నా అర్జీ పేపర్ ఏదైనా పేపర్ ఇచ్చినా వాళ్ళు చూడాలి, గబుక్కున చూస్తే బాగుంటుంది. ఏదైనా పనులు మనం చెప్పిన ఏమన్నా మళ్ళీ గెలుస్తారు వాళ్ళే. తెలియదు మరి దాని గురించి మనకి. ఇప్పుడు ఆయన వచ్చిన కాంచి వాన పడుతూనే ఉందిలే. ఆయన ఎలక్షన్లో గెలిచిన కాంచి చంద్రబాబు అన్నయ్య వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు పంటలు వేస్తారు, ఇప్పుడు అంత దున్నుకొని ఇంక పంటలే కదా, పంటలే. నిన్న బాలకృష్ణ చెల్లి అంటావా, చంద్రబాబు అన్నయ్య భార్య. నేను అక్క అనుకున్నా, మరి ఆమె బాపట్లామా, ఆమె కూడా చెల్లేనా? ఆమె పెద్దదా? ఏమే పెద్దదిలాగా ఉందిగా. కాదు, చంద్రబాబు అన్నయ్య భార్య పెద్దలాగా ఉంది చూస్తాకి. ఆమె పెద్దదా? అయితే నిన్న తేజీ మీద ఆ అక్క చెల్లికి ముద్దు పెడుతున్నాడు తల మీద. సంబరం గెలిచింది మరి ఆమె వల్ల గెలిచారని. ఎందుకంటే ఆమె కూడా తిరిగి చేసింది అన్నీ. వాళ్ళిద్దరు వచ్చారులే, అత్త వాళ్ళిద్దరు బయటకు వచ్చి తిరగబట్టే కొద్దిగా అందరు ప్రజలకు కూడా తెలిసింది, కొద్దిగా అభిమానం అనేది పెరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా కొద్ది పనులు కూడా బాగా చేస్తే బాగుంటుంది. బాలకృష్ణ గారు బాగా చేస్తున్నారట మరి పనులు అటు. ఇంక ఇప్పటి నుంచి ఇటు లోకేష్ బాబు, చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ కూడా చేస్తే అసలు కూడా మెచ్చుకుంటారు. మళ్ళీ ఓట్లు వేస్తారు వాళ్ళకి, మళ్ళీ గెలుస్తూ ఉంటారు. చేయాలి ఇంక ఇప్పుడు ప్రజలకు పట్టించుకొని ప్రజల పనులు చేయాలి. వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రజలకి కూడా వాళ్ళకి కూడా ఏది కష్టం రాలని కూడా. ఎందుకంటే అన్నీ కూడా రేట్లు తగ్గించాలి, ప్రతిది రేట్లు పెరిగిపోయినాయి. అన్ని రేట్లు అయిపోయినాయి. ఒక్కొక్క ఇంట్లో 4-5 ఉంటున్నారు, ఒక్కరు సంపాయాలి 4 తినాలంటే కష్టం అయిపోతుంది. అప్పులు చేసుకోవటం, అప్పుల వల్ల చచ్చిపోవటం. 70 రూపాయలు అయినా క్వాలిటీ బాగోట్లేదు. 70 రూపాయలు బియ్యం ఆ రకంగా ఉంది ఇప్పుడు. మరి ఇంకా చంద్రబాబు అన్న ఇప్పుడు మంచి చేయాలి ఇంక అందరికీ. లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ మరి మంచి చేయాలి అందరికీ. వర్షం ఉంది బాగా మనకి, ఆడపిల్ల వర్షం పడుతుంది బాగానే.